సాధారణంగా జేబులో చేతులు పెట్టుకొని నడవడం మీరు చాలా మందిని చూసే ఉంటారు. ఇది సాధారణ విషయం మాత్రమే కాదు. దీని వెనుక చాలా అర్థాలు కూడా ఉంటాయి. ఈ ప్రవర్తన మనకు పెద్ద విషయంగా అనిపించకపోయినా మానసిక భావోద్వేగ స్థితికి దీనిని ఒక సంకేతంగా గుర్తిస్తారు. మన ప్రతి కదలిక ఒక సంకేతం పంపుతూ ఉంటుంది. ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు వారి చేతులను కదుపుతున్న విధానం కూడా వారి అంతర్గత భావనలను ప్రతిబింబిస్తుంది. కొన్నిసార్లు వీటిని ఆయా వ్యక్తుల గమనించకపోవచ్చు. ఈ రకమైన కదలికలు, సంజ్ఞలు అనేవి రకరకాల భావోద్వేగాలు, వైఖరులను ఎదుటి వారికి తెలియజేస్తూ ఉంటాయి. ఇంతకీ వాటి అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి తన జేబులో చేతులు పెట్టుకొని నడిస్తే అతడే పరధ్యానం లేకుండా చాలా అర్టగా ఉన్నాడని అర్థం. ఇది ఒక రకంగా ఇతరుల నుంచి దాక్కోవడం లాంటిది. ఈ సంజ్ఞ ప్రత్యేకించి వ్యక్తి సామాజికంగా అసురక్షితంగా భావించినప్పుడు ఈ విధంగా చేతులు దాచుకుంటాడు. ఇలా చేయడం వల్ల భద్రతా భావం ఏర్పడుతుంది. అంటే మానసికంగా టెన్షన్ ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. కొన్ని సందర్భాల్లో ఇది ఉదాసీనత. ఈ భంగిమ అర్థాలు పూర్తిగా వ్యక్తిగతం. వ్యక్తి యొక్క పరస్పర చర్యలను నివారించాలనే కోరిక కూడా ఉండొచ్చు. ఉదాహరణకు, ఎవరైనా చేతులను జేబులో పెట్టుకుని రద్దీగా ఉండే ప్రదేశంలో నడవడం మీరు గమనిస్తే ఆ వ్యక్తి దేనిలో కూడా పాల్గొనకూడదని, అలాంటి విషయాల పట్ల ఉదాసీనతను ప్రదర్శిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ భంగిమ ఒక వ్యక్తి తన వ్యక్తిగత సరిహద్దులను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. అయితే జేబులో చేతులు ఉంచుకోవడం ఎల్లప్పుడూ అభద్రతను మాత్రమే సూచించదు. కొందరు వ్యక్తులు విశ్వాసాన్ని చూపించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా నిటారుగా ఉన్న భంగిమతో, చురుకైన చూపుతో నడవడం వల్ల ఎటువంటి భయం లేకుండా ఓ రకమైన రిలాక్స్డ్ ప్రవర్తనను ప్రదర్శిస్తున్నట్లు కూడా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఇది చాలా కాన్ఫిడెన్స్ కూడా సూచిస్తుంది. ఈ విధంగా వివిధ రకాలైన నడకలు వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే ఎదుటివారి సంజ్ఞలు సరిగ్గా అర్థం చేసుకుని వారికి తగినట్లుగా మనం మసులుకోగలుగుతాం.